ఈ నకిలీ మందుల వలన రోజుకి 100 మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నేను కూడా ఫార్మస్యూటికల్స్ పెట్టాలి అనుకుంటున్నాను. నాతో కలవండి, బిజినెస్ ఇంకా డెవలప్ చేద్దాం. అంతగా చేయాలనుకుంటే నువ్వు ఒక్కడే చేసుకో. ఆ బిజినెస్ లో అతను పండిపోయాడు. తల పగిలిపోతుంది. వస్తూ వస్తూ టాబ్లెట్ తెచ్చుకోవాల్సింది. మాధవి, తలనొప్పిగా ఉందని నీలో నువ్వు బాధపడితే ఎవరికి తెలుస్తుంది? చెప్పాలిగా. బాంబు తెచ్చాను, తలకి రాయిని. పర్లేదు, వద్దు. చెప్పేది విను. మాధవి, మాధవి, వస్తున్నానన్నయ్య. పిలిచేది నిన్నే, రామ్మా. ఇప్పుడే వస్తానుండు రాజా. ఏంటన్నయ్య? ఏం చేస్తున్నావు? రాజాకి తలనొప్పిగా ఉందంటే బాంబు రాస్తున్నాను. పెళ్లి కావాల్సిన పిల్లవి, నీకు ఈ పనులని ఎందుకు? అదేంటన్నయ్య, బాంబు రాస్తే తప్పే ఉంది. తలనొప్పిగా ఉంటే టాబ్లెట్స్ తెచ్చివ్వు, అంతేకాని నువ్వు ఇలా సపరీలు చేయడం ఏంటి? కొత్తగా మాట్లాడుతున్నావేంటన్నయ్య? చూడమ్మా, తనేం మనకు అయిన వాడు కాదు. ఏదో ఈరోజు మన దగ్గరకు వస్తున్నాడు కదా అని అభిమానం పెంచుకుంటే రేపు తల దించుకోలేక చావాలి. రాజా మనకేం పరాయివాడు కాదే. కాక మనకేమన్నా బంధువా? ఈరోజు ఇక్కడ ఉంటాడు, రేపు ఎక్కడికో వెళ్ళిపోతాడు. మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తాడన్నయ్య? ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనమే ముఖ్యమని మనం అనుకుంటేనా? మనకన్నా ముఖ్యమైన వాళ్ళు ఉంటారు. వాళ్లతో వెళ్ళిపోతుంటే ఆ రోజు నువ్వు ఆపలేవు, నా అభిమానము ఆపలేదు. మనమెవరమ్మా? మధ్యలో వచ్చాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన బ్రతుకులివే. ప్రేమలు అభిమానాల కోసం ఎదురు చూస్తూ బ్రతికాం. మన బ్రతుకులు అంతే, అలాగే ఉంటాయి. ఏమైందన్నయ్య అదోలో మాట్లాడుతున్నావు? వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఆడపిల్లవి, అందరితో అంత చనువుగా ఉండటం మంచిది కాదు. మనలాగా అందరూ ఉండరమ్మా. వాళ్ళ దారులు వాళ్ళకుంటాయి. మంచి దారి, మనకన్నా గొప్ప దారి దొరికినప్పుడు వెళ్ళిపోతారు. అందులో వాళ్ళ తప్పే ఉంది? నీళ్లను జేబులో పోసుకొని మన జేబులోనే ఉంటాయనుకుంటే ఎలా? ఇది అంతే. స్నేహాలు అభిమానాలు వినటానికే బాగుంటాయి, అవి అందరికీ దొరకవు, ముఖ్యంగా మళ్ళాంటి వాళ్ళకి. ఆడపిల్లవి, నీ హద్దుల్లో నువ్వు ఉంటే బాగుంటుంది. అన్నగా అంతకన్నా నేనేమీ చెప్పలేను.
కాఫీ. హలో. నమస్తే మిత్రమా, కుశలమేనండి అయ్యా? శివరావు గారు చెప్పండి. మనిద్దరం కలిసిమెలిసి వ్యాపారం చేయాలనుకున్న మాట ఉత్తుత్తి మాట కాదు కదండి అయ్యా? చచ్చా, ఈ రామ్ ప్రసాద్ మాట అంటే మాటే. మరి రాతకోతలు రాసుకోవాలి, సంతకాలు చేసుకోవాలి. ఎప్పుడండి అయ్యా? మాట అంటే 100 రూపీస్ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టినట్టే. తెలుసండి అయ్యా, తెలుసు. కానీ వ్యాపారంలో రేపేదైనా పొరపాటు జరిగిందనుకోండి, అడిగే హక్కు మీకు ఉండాలి కదండి అయ్యా. అందుకే రాసుకోవాలి కదండి అయ్యా. మీరు పొరపాటు చేయరని తెలుసు, అందుకే మీతో కలిసి వ్యాపారం చేయాలనుకుంటుంది. మీరు నన్ను ఇంతగా నమ్మితే నాకింకా భయం ఎక్కువైపోతుందండి అయ్యా. ఎందుకు? కొండనైనా మోయొచ్చు గాని స్నేహితుడి నమ్మకాన్ని మోయటం చాలా కష్టం కదండి అయ్యా. నా సంతోషం కోసం అగ్రిమెంట్ చేసుకుందాం. ఇక మాట్లాడకండి అయ్యా. సరే సరే, అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయించండి. మంచి రోజు చూసి సంతకాలు చేసుకుందాం. అలా అన్నారు, నా మనసుకు ప్రశాంతంగా ఉందండి అయ్యా. పేపర్స్ రెడీ చేసి కబురు చేస్తానండి అయ్యా. ఉంటానండి అయ్యా. అలాగే. ఏమండి, మనకి ఇంకొకరితో బిజినెస్ ఎందుకండి? అర్చన, మనకి తెలియని బిజినెస్ చేసేటప్పుడు ఆ బిజినెస్ తెలిసిన వాళ్ళతో కలిసి చేయడం మంచిదే కదా. ఉన్న బిజినెస్లు చాలువని ఇప్పుడు కొత్త బిజినెస్లు ఎందుకండి? చూడర్చన, చాలు అన్న పదం మనిషి ఎదుగుదలని ఆపేస్తుంది, ఆలోచనల్ని చంపేస్తుంది. ఎదగాలి అనుకునేవాడి డిక్షనరీలో ఉండకూడని పదం చాలు. నిజమేనండి. అలాగని ఎవరితో పడితే వాళ్లతో కలిసి బిజినెస్ చేయటం మనకంత మంచిది కాదు కదండి. శివరావు చాలా మంచి వ్యక్తి అర్చన. అతని మంచితనం చూశాకే అతనితో కలిసి బిజినెస్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. మీరు మంచివాడని అంటున్నారు, కానీ అతనంత మంచివాడు కాదని అతని గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. ఎవరు? నీ మరిదన్నాడా? వాడి మాటలు నమ్మి నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా? రేపు మీరు బాధపడితే మీతో పాటు మేము బాధపడాలి కదా. చూడొచ్చునా, తమ్ముణ్ణి కంట్రోల్ చేయలేనంత మాత్రాన బిజినెస్లో చేతగాని వాడిని అనుకోవద్దు. ఊహ తెలిసిన దగ్గర నుంచి బిజినెస్లో ఉన్నాను నేను. ఫెయిల్ అవడం ఈ రామ్ ప్రసాద్ చరిత్రలోనే లేదు. వ్యాపారంలో నేను 10 మందికి సలహాలు ఇస్తాను. అలాంటిది నాకు తెలీదా అర్చన? నేను ఏం చేసినా 100 రకాలుగా ఆలోచించేస్తాను. బిజినెస్లో ఎదుటి మనిషి ఏంటి అని చూస్తేనే చదివేస్తాను. అలాంటిది నన్ను మోసం చేయడం ఎవరి వల్ల కాదు. అది కాదండి. భార్య సలహా ఇంటి గురించి, పిల్లల గురించి అయ్యుండాలి. బిజినెస్లో సలహాలు ఇవ్వడం మొదలు పెడితే ఆ భర్త చేతకాని వాడని అర్థం. నీ మరిది మాటలు విని నన్ను చేతగాని వాడిని చేయకు. ఏది తప్పో ఏది ఒప్పో నాకు బాగా తెలుసు. ఎవర్రా అంతటి మనగాళ్ళు? మన సంగతి తెలియదా వాళ్ళకి? మీరేం కంగారు పడకండి, మేము వస్తున్నాం. ఏంటి బాబాయ్, ఏమైంది? ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ సత్యం గారు పేద పిల్లల కోసం పెట్టిన స్కూల్ని ఆ చోటాగాడి మనుషులు కూలగొడుతున్నారట. మన పేరు చెప్పినా కూడా మాట వినడం లేదట. అంత బలిసిందా వాళ్ళకి? మన కుర్రాళ్ళందరినీ రెడీగా ఉండమని చెప్పు బాబాయ్. అలాగే. మన
మన వాళ్ళు రెడీ శంకర్. పద బాబాయ్. శంకర్, నేను వస్తానుండు. పద. నువ్వు అవసరం లేదు. శంకర్, చోటా గ్యాంగ్ చిన్నదైనా వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తున్నారు. కొడితే ఏను కుంభస్థలాన్నే కొట్టాలనుకుంటున్నారు. ఈ గొడవ నిన్ను రెచ్చగొట్టడానికే. గొడవలు నాకేం కొత్త కాదు. ఇలా వెళ్తే ప్రమాదం శంకర్. ప్రమాదం నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాతో తిరుగుతూనే ఉంటుంది. నేనొస్తే నష్టమేంటి? తోడుగా ఉంటాను కదా. తోడా? ఈరోజు ఉంటావు, రేపు ఎప్పటికీ నాతోనే ఉండవుగా. ఒంటరిగా తిరగటం నాకేం కొత్త కాదు. ఏమైంది శంకర్ నీకు? ఏమీ కాలేదు. మధ్యలో వచ్చావు, మధ్యలో వెళ్ళిపోతావు. ఆధారపడడం తగ్గించుకుంటున్నాను. చావుకి చాలాసార్లు ఎదురెళ్ళాను, చావు వరకు కూడా వెళ్ళాను. ఒకేసారి నువ్వు కాపాడావు. అలా అని ప్రతిసారి నువ్వు ఉండవుగా. ఇది నా దందా. నేను నమ్ముకున్న వాళ్ళు నాతో ఉండకపోయినా నన్ను నమ్ముకుని చాలా మంది ఉన్నారు. నాకు తప్పదుగా. పద బాబాయ్. శంకర్కి ఏమైంది మాధవి? అద్దోలా మాట్లాడుతున్నాడు. నాకు అది అర్థం కావడం లేదు. నేను లేకుండా బయట అడుగు పెట్టేవాడు కాదు. అలాంటిది నేను అవసరం లేదని వెళ్తున్నాడు. నన్ను పరాయివాడిని చేసి మాట్లాడుతున్నాడు. ఏంటో రాజా, నాకు అన్నయ్య కొత్తగానే కనిపిస్తున్నాడు. దేని గురించో బాధపడుతున్నాడని అర్థం అవుతుంది, కానీ దేని గురించి అనేది మాత్రం తెలియడం లేదు. అంతగా తనకేదైనా బాధ ఉంటే నాతో చెప్తాడు కదా. అలాంటిది నాకు కూడా చెప్పకుండా తనలో తను బాధపడుతుంటే నాకెలా తెలుస్తుంది? నాతో కూడా ఏం చెప్పలేదు. అన్నయ్యకి తోడుగా నువ్వుంటే నాకు ధైర్యం ఉండేది. ఇప్పుడు నిన్ను కాదని వెళ్తున్నాడు. మళ్ళీ ఏ ప్రమాదంలో ఇరుక్కుంటాడో అని భయంగా ఉంది. రాజా ఉన్నంత వరకు ప్రమాదం శంకర్ నీడను కూడా తాకలేదు. శంకర్ నన్ను వదులుకున్నా నేను తన్ను వదలాలి కదా. తన గురించి నువ్వేం భయపడకు. ఇలా మూర్ఖంగా నిన్ను కాదని వెళ్ళిపోతుంటే ఏం చేస్తావు? శంకర్ రాజా చూడడానికి 2 శరీరాలు కావచ్చు, ప్రాణం ఒక్కటే. నా ప్రాణం పోనంత వరకు వాడు ప్రాణాలతో ఉన్నట్టే. నువ్వేం కంగారు పడద్దు, నేను చూసుకుంటాను. ఇదేంటి? అందులో అన్ని విషయాలు నేను చూసుకుంటానయ్యా. రా. అలాగేనండి. ఈ మెడిసిన్ కి మనం వాడే ఫార్ములా కరెక్ట్ కాదు సార్. అవునా? నీ జీతం ఎంత? 25,000 సార్. బయట ఎంత ఇస్తారు నీకు? 10,000 సార్. మరి 15,000 ఎక్కువ ఎందుకు ఇస్తున్నారంటావు? డబ్బులు ఎక్కువే కాదు, ఇలాంటి ప్రశ్నలు వేయకుండా ఉంటావని. అంటే ఫార్ములా తప్పు కదా అని. కరెక్టే లేవయ్యా, నాకు తెలీదా ఏంటి? నీ పని నువ్వు చూడు. అంటే గర్భవతులు వాడే మెడిసిన్ కదా సార్. అవునయ్యా, గర్భవతులు వాడే మెడిసినే. ఈ మందులకు బాగా డిమాండ్ ఉంది కాబట్టి దీని మీద పడ్డాం. ఇచ్చిన ఫార్ములా ప్రకారం చేయవయ్యా. ఇలాంటి మెడిసిన్ వలన తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదమే సార్. అబ్బా ఏమయ్యా, మీ ఆవిడ ఈ మందు వాడదు, మా ఆవిడ వాడడానికి వాడే వయసు కాదు. ఇక పంతులు అంటావా? పాపం వాడడానికి వాళ్ళ ఆవిడే లేదు. మనుషులు పుట్టేది చావడానికేనయ్యా. మన మందులు వాడినంత మాత్రాన చావరని గ్యారెంటీ ఏమైనా ఉందా? చావని.
ఈ భూమికి భారం తగ్గుద్ది. అర్థమైందా? అది కాదు సార్. పంతులు, మనవాడికి మానవత్వం ఎక్కువగా ఉన్నట్లుంది. మన గురించి ఒకసారి పూర్తిగా చెప్పు, లేకపోతే మన ఫార్ములాకి ఎసరు పెట్టేట్టున్నాడు. అలాగే. అది కాదు సార్, తమరికి చెడ్డ పేరు వస్తుందని. పేరుదే ఉందయ్యా, 10 లక్షలు పారేస్తే వస్తుంది. దాని ముందు చెడ్డ పేరు కవర్ అయిపోతుంది. చూడు, మందులకే కాదు మనిషి బ్రతకడానికి కూడా ఫార్ములా ఉంటుంది. అది నాకు తెలుసు. కానీ నువ్వు చెప్పింది చెప్పినట్టు చేయి చాలు. చూడు, 1 లక్ష కాదు 10 లక్షలు ఖర్చైనా పర్వాలేదు. జనానికి వాళ్ళ ఆరోగ్యానికి మన మందుల వల్ల ఏ డోకా ఉండకూడదు. ప్లేట్ ఇలా మారిందేంటి? ఓహో, మందులంటే ఏమిటి? ప్రజల ప్రాణం. అంటే ఇన్ని కోట్ల మంది ప్రాణం మన చేతుల్లో ఉంది. వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. 10 రూపాయలు మనకు నష్టం వచ్చినా పర్వాలేదు. మనల్ని నమ్మిన వాళ్ళు, మన మందులు వాడిన వాళ్ళు సుఖంగా ఉండాలి. అరే రామ్ గారు, ఎప్పుడు వచ్చారండి అయ్యా మీరు? అది మీరు జనం గురించి మాట్లాడుతున్నప్పుడు. ఇది ఎప్పుడు ఉండేదేనండి అయ్యా. నువ్వు వెళ్ళవయ్యా, చెప్పానుగా. ఆ ఫార్ములా ప్రకారం పనిచేయి. నువ్వు వెళ్ళి ఆయన. అలాగే సార్. మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుందండి. నాది కూడా మీ పద్ధతే. 10 రూపాయలు పోయినా పర్వాలేదు, మనల్ని నమ్మిన వాళ్ళు మాత్రం బాగుండాలి. అంతే కదండి అయ్యా. వాళ్ళు మనల్ని నమ్మి మన మందులు కొంటారు. వాళ్ళని, వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదండి అయ్యా. మీలాగా ఎంతమంది ఉంటారు చెప్పండి? ఒకరితో పని ఉందండి అయ్యా. మన ఆత్మతృప్తి మనది. ఆదాయం కోసం వ్యాపారాలు చేసేవాళ్లే గాని ఆత్మతృప్తి కోసం చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారండి? నేనున్నానని గుండెల మీద చెయ్యేసుకు చెప్పగలనండి అయ్యా. గుండె అనేది ఉంటే కదరా దాని మీద చెయ్యేసుకుని చెప్పడానికి. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. ఇంకేంటండి, అగ్రిమెంట్స్ అవి రెడీ అయ్యాయా? అవే మీరు కలిసి చేద్దామన్న తర్వాత ఆగుతానా? మీలాంటి గొప్ప మనిషితో కలిసి వ్యాపారం చేయటం నా అదృష్టం. అందుకే పేపర్లు వెంటనే రెడీ చేయించానండి అయ్యా. రండి అయ్యా, రండి కూర్చోండి. ఇదిగోండి, సంతకం చేయండి. ఆగండి. ఏమిటండి అయ్యా, చదవకుండా సంతకం పెట్టేటివే? చదివితే మిమ్మల్ని అవమానించినట్టే. మీరు పేపర్స్ రెడీ చేయించారు అంటే ఇందులో మీకంటే నాకు అనుకూలంగా టర్మ్స్ ఎక్కువగా ఉంటాయని నాకు తెలుసు. గొర్రె కసాయవాడిని నమ్ముద్ది అనేది ఎందుకే? 4 రోజులు పరిచయానికే నా మీద ఎంత నమ్మకమా? మంచి వాళ్ళ మంచితనం గురించి తెలుసుకోవడానికి నెలలు కావాలా? మీ మంచితనం అర్థమైంది కాబట్టే మీతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఏదో మీ అభిమానం. ఏం నవ్వుతున్నావురా? దెయ్యం నవ్వినట్టు. ఈ నవ్వుకే ఈ పిచ్చి జనం మోసపోతున్నారు. మొత్తానికి ఇద్దరం స్నేహితులు కాస్త వ్యాపారస్తులు అయ్యాం. ఈ రోజు నుంచి ఈ ఆఫీసు మీది. ఇదిగో పంతులు అయ్యా, మన స్టాఫ్ అందరికీ చెప్పు, నాకు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, రామ్ ప్రసాద్ గారి గౌరవానికి ఎటువంటి లోటు రాకూడదు. అలాగేనండి. మీకెప్పుడు ఏ వివరాలు కావాలన్నా ఇదిగో మా పంతులు చెప్తాడు. మీకు నాకు మధ్య ఏ దాపరికాలు ఉండకూడదండి అయ్యా. ఏదైనా ముఖం మీదే మాట్లాడుకోవాలి. మీరుండగా నేను పెద్దగా ఇన్వాల్వ్ అవనండి. అలాంటి ఎలాగండి అయ్యా? నమ్మకం నమ్మకమే, వ్యాపారం వ్యాపారమే.
ఎంత సరుకు తయారవుతుంది, ఎంత అమ్ముతున్నారు, ఎంత స్టాక్ ఉంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలండి అయ్యా. అది మన ఇద్దరికీ మంచిది. సర్లేండి, చూస్తాను. సరే, నేను ఇక బయలుదేరుతాను. మీరేదో సంతకాలు చేయడానికి వచ్చినట్టుందండి అయ్యా. ఈ సంతకాలన్నీ జస్ట్ ఫార్మాలిటీస్ కోసమేనండి. మనిషికి మనిషికి మధ్య నమ్మకం కంటే ఈ సంతకాలు ఎక్కువ సార్. ఏదో మీరు అడిగారనే సంతకం చేశాను. భలేవరే, ఎంత నమ్మకం ఉన్నా ఒక్క సంతకం ఉంటే మీకే మంచిది కదండి అయ్యా. రేపు నేను ఏదైనా తప్పు చేసినా నా చొక్కా పట్టుకుని అడిగే హక్కు మీకుంటుంది. మీరు తప్పు చేయడమా? చాలండి, ఇక నేను బయలుదేరుతాను. మంచిదండి. అదేమిటయ్యా పంతులు, నేను తప్పు చేయటం ఏమిటా అని అలా నవ్వుతాడేమిటయ్యా? తప్పు చేసేవాళ్ళ నా ముఖం కనిపించట్లేదా? పసిపిల్లాళ్ళంటే మీ మొహం చూసి తప్పు చేస్తారని ఎవరైనా అనుకుంటారండి? అందుకేగా అందరూ అలా నమ్మేస్తున్నారు. ఈయన గారు మాత్రం మిమ్మల్ని మరీ మరీ నమ్మేస్తున్నాడండి. నమ్మకం ఉన్న చోటే మోసం ఉంటుందయ్యా పంతులు. నమ్మితేనే కదా మనం మోసం చేయగలిగేది. అయినా వాడి గురించి నువ్వేమిటి తెగ ఫీల్ అయిపోతున్నావు? అయ్యోయ్యో, అదేం లేదండి, బాగా నమ్ముతున్నాడు అన్నానంతే. అంతేగా, అలా అయితే పర్వాలేదు. నీ అనుమానం తగలడా? కట్టుకున్న పెళ్ళాన్ని కూడా నమ్మవు కదరా. ఈ పిచ్చి జనమేమో నిన్ను నమ్మి శటగోపం పెట్టించుకుంటున్నారు. ఆంటీకి నీ చరిత్రంతా చెప్పి ఆవిడతోటి నీ మొహం పగలగొట్టించి ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాను. రాజా వాళ్ళ నాన్నగారి ప్రాణం తీసావు నువ్వు. అన్నయ్య అని పిలిచినందుకు ఆ పిలుపుకి అర్థం లేకుండా చెల్లెలి ప్రాణం తీసావు నువ్వు.